గుడ్ ఈవినింగ్ టు ఆల్. మన పాఠశాల ప్రమోషనల్ యాక్టివిటీని సులభంగా ఎలా చేయాలి? ముందుగా క్రోమ్లో యూడైస్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్. ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇందులో స్టూడెంట్ మాడ్యూల్స్ పైన లాగిన్ క్లిక్ చేసి మన యొక్క స్కూల్ డైస్ కోడ్ అదేవిధంగా లాగిన్ క్యాప్చాని ఎంట్రీ చేస్తే వెంటనే లాగిన్ అవుతుంది. ఇలా లాగిన్ అయిన వెంటనే మనకు ఈ విండో వస్తుంది. ఇందులో కరెంట్ అకాడమిక్ ఇయర్ సెలెక్షన్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో మనకు ప్రోగ్రెషన్, స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ పైన క్లిక్ చేస్తే ప్రోగ్రెషన్ యాక్టివిటీ వస్తుంది. అందులో క్లిక్ చేసి గోని క్లిక్ చేసి క్లాస్ వైజ్గా ఫస్ట్ క్లాస్ సెలెక్షన్ చేసుకొని సెక్షన్ కూడా తప్పనిసరిగా ఎంటర్ చేస్తూ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. మనకు ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ అనేది అందులో పెట్టేసి అదేవిధంగా పర్సంటేజ్ మార్క్స్, స్టూడెంట్ అటెండెన్స్, వర్కింగ్ డేస్, అదేవిధంగా ఒకటో క్లాస్ పిల్లడు అయితే రెండో క్లాస్లోకి మన స్కూల్లోనే ఉంటాడు కాబట్టి స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ అని చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ సెలెక్షన్ చేసుకొని అప్డేట్కి వచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు డన్ అయిపోతుంది. ఆల్రెడీ చేసేదాన్ని కాబట్టి అన్నీ కూడా డన్ అని ఉన్నాయి. మీకైతే ఇక్కడ చేయమని అడుగుతుంది. ఇలా క్లాస్ వైజ్గా అన్ని స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళకైతే సేమ్ స్కూల్ అని, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళైతేనేమో ప్రైమరీ సెక్షన్స్కి అయితే వాళ్ళు వేరే క్లాసులకి వెళ్ళిపోతారు, స్కూల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు వచ్చేటువంటి ఆప్షన్ మనకి వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్, అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అటెండెన్స్, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనేది ఇక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది. సేమ్ స్కూల్ కాదు, అక్కడ హయ్యర్ క్లాస్ నాట్ అవైలబుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ మనకు ఆల్రెడీ క్లిక్ చేస్తే అందులో ఆటోమేటిక్గా మనకు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అన్ని క్లాసెస్ అయిపోయినాక కింద మనకు కంపల్సరీ ఫైనలైజ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అది కొట్టేసి ఆటోమేటిక్గా అన్ని క్లాసెస్ ఫైనలైజ్ అయిపోతాయి. అప్పుడు వెంటనే మళ్ళీ మన మొదటి విండోకి వచ్చేస్తే ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే దానిపైన క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇక్కడ ఉంటుంది. మీరు కూడా అక్కడ మీ స్కూల్ని ఫైనలైజ్ చేసేస్తే అయిపోతుంది. ఇది చాలా సులభం, అందరూ వెంటనే చేయగలరు. థ్యాంక్ యూ.